హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటికి వచ్చిన అప్పుని అవమానించిన రుద్రాని ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అప్పు కళ్యాణ్ అయితే దుగ్గిరాల ఇంటికి వస్తూ ఉంటారు. అది చూసి ఇంద్రాదేవి ఆగండి, అక్కడే ఆగండి అంటూ ఉంటుంది. దీనికి అప్పు కళ్యాణ్ గుమ్మం బయట ఆగిపోతారు. ఏంటి ధనలక్ష్మి ఎలా చూస్తున్నాం, నీ కొడుకు కొడుకు వెళ్ళి చేసుకుని మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు, వెళ్ళి వాళ్ళకి హారతి ఇచ్చి ఆహ్వానించు అని ఇంద్రాదేవి చెప్తుంటుంది. ఇంద్రాదేవి మాటలకు అక్కడ ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకా ధనలక్ష్మి ఏం చేయాలో తెలియక అలాగే నించొని ఉంటుంది. ఏంటి ఏదో పబ్బుకు పార్టీకి వచ్చినట్టు పాయింట్ షర్ట్ వేసుకొని వచ్చావు నువ్వు అని రుద్రాణి అయితే అప్పును అడుగుతూ ఉంటుంది. వస్తుంది వ్రతానికని తెలుసు కదా, ఏ చీర కట్టుకుని రావచ్చు కదా, ఓ బొట్టు లేదు చీర కట్టు లేదు అని రుద్రాణి అయితే ఎగతాళిగా మాట్లాడుతుంటుంది. దీనికి అప్పుకి చాలా కోపం వస్తుంది. మరోవైపు కళ్యాణ్ కూడా ముఖం తిప్పుకున్నాడు. మా అత్త ఇంకెప్పుడు మారదని అనుకుంటుంటాడు. అమ్మ ఇప్పుడు దానికి హారతి ఇచ్చి బొట్టు పెట్టినా కానీ బొట్టు పెట్టించుకుంటుందో లేదో, కట్టు బొట్టు లేని అమ్మాయికి నువ్వు హారతి ఇచ్చి ఆహ్వానించి బొట్టు పెడితే ఆ బొట్టుకి అవమానమేమో అని రుద్రాణి అయితే అంటుంటుంది. రుద్రాణి మాటలకు కళ్యాణ్ ఏం చేయలేక అలాగే చూస్తుంటాడు. చాలా కోపంగా ఉంటాడు. అప్పు కూడా ఏం చేయలేక అలాగే చూస్తుంటుంది. ఇంకా రుద్రాణి వైపు కావ్య కూడా అలాగే చూస్తుంటుంది. చూసాక ఫ్రెండ్స్ ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.